తిరువూరులో జవహర్ గారి తనయుడిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేశారా లేదా మీరు? నేను చేయలే. అభ్యర్థిగా అతను వచ్చే ఎన్నికల్లో నేను పరిచయం చేయలేదు. నేను ఎవరికి కూడా అభ్యర్థి నేను చెప్పలేదు. రెండో విషయం, తిరువూరు విషయానికి వస్తే జవహర్ గారు సొంత ఊరు తిరువూరు. ఆ కుర్రోడు మాకు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి పాదయాత్రలో ఉన్నాడు. ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయినా కూడా ఆయన తిరువూరులోనే వాళ్ళ కుటుంబం అక్కడే ఉంటుంది, అక్కడ తిరుగుతూ ఉంటాడు. నేను ఏ రోజు కూడా ఇతను అభ్యర్థి అని నేను ఎక్కడా పరిచయం చేయలేదు. సార్, కొలికిపూడి గారికి మీకు ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? కొలికిపూడిని అడిగితే బాగుంటుంది. వారు నేను ఎమ్మెల్యేగా గౌరవించాను, నేను ఎక్కడా విమర్శించాను. అవును, మీరు ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యే గారు అని అంటాను, అంతేగాని నేను ఏ రోజు ఎవరిని విమర్శించలేదు. కొన్ని విషయాలు పార్టీ అంతర్వర్గ విషయాలు మేము పార్టీకి చెప్పుకోవడం జరిగింది. పార్టీ అధినాయకుడి దృష్టికి ఆయన చెప్పారు, నేను చెప్పారు. ఆయన దాని గురించి మా ఇద్దరితో మాట్లాడుతూ అన్నారు కాబట్టి ఆయన మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారా? ఇద్దరు హాజరై చెప్పారా మీ వర్షన్స్? రెండు విషయాలండి. నేను ఎవరిని విమర్శించలా, చూసారా? అవును, నేను తప్పు చేయలే. నేను చంద్రబాబు నాయుడు గారి వీరభక్తుల్ని. తెలుగుదేశం పార్టీ అంటే నాకు ప్రాణం. నారా లోకేష్ గారు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. వారికి ఇబ్బంది కానీ, పార్టీకి ఇబ్బంది కానీ, పార్టీ నాయకత్వానికి ఇబ్బంది వచ్చే ఏ పని నేను జీవితంలో చెయ్యను. నేను చెప్పింది అంతే. ఓకే సార్, 17 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధిగా సుమారుగా మీరు విజయవాడ పార్లమెంటు స్థానంలో గెలిచిన ఎంపీగా మీ మీద వచ్చిన ఆరోపణలకు కొంత సమాధానం చెప్పాల్సి 100% చెప్తాను. విజయవాడ ప్రజలకి నేనేంటో తెలుసు, నా సిన్సియారిటీ ఏంటో తెలుసు. ఉర్సాకి మీకు సంబంధం లేదా సార్? సంబంధమే లేదు. ఉర్సాకి 60 ఎకరాలు కట్టబెట్టడం ప్రభుత్వం అనేది మీ హ్యాండ్ ఏం లేదా, మీ హస్తం ఏం లేదా? ముమ్మాటికి నా హస్తం లేదు. ఉర్సాకి ల్యాండ్లు వచ్చినాయి అనేది నాకు ఉర్సా అనే కంపెనీ అనేది ఉన్నదన్నది మీకు పేపర్లో వచ్చినప్పుడే చూశాను. దాంట్లో ఎటువంటి సంబంధం నాకు లేదు. అసలు ఉర్సా నాకేదైనా సంబంధం ఉంటే నేను విజయవాడలో పెట్టించుకుంటాను, కానీ విశాఖపట్నం వెళ్ళి నా పరిశ్రమలు ఎందుకు పెట్టుకున్నా, నా నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండాలని నేను కోరుకుంటా. కాబట్టి నాకు ఏదైనా సంబంధం ఉంటే నేను ఏదైనా విజయవాడలోనే నాకు ఇండస్ట్రీ రావాలని కోరుకుంటా. ముందు ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అక్కడ కోరుకుంటా. ఉర్సాలో నాకు ఎటువంటి సంబంధం లేదు. అటువంటి ఆరోపణల్లో ఏదొచ్చినా నేను రాజకీయం నుంచి విరమించుకుంటాను. సార్, ఇప్పుడు మీరు విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టారని, ఆ డబ్బులు మళ్ళీ మీరు రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. మీరు నమ్ముతారా? మీరు చెప్పాలి. కాదు, మీరు విజయవాడలో ఉన్న వ్యక్తులు నేను పేకాట శిబిరం నమ్ముతానంటే యాజ్ ఏ జర్నలిస్ట్ కింద ఎవరో ఒక గుడ్డగాలిన వేస్తే మీరు నమ్ముతారా? మీరు నమ్మే పరిస్థితి నేను రోజు మీరు నన్ను నిరంతరం గమనిస్తా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసే వ్యక్తి నమ్ముతారా? విజయవాడలో పేకాట అనేది క్లబ్బుల్లోనా జరుగుతుందా? విజయవాడ క్లబ్ ఉంది, జరుగుతుందా? లేకపోతే ఇక్కడ జిమ్ఖానా ఉండేది జరుగుతుందా? లేకపోతే పలానా ప్రదేశంలో జరుగుతుందని మీరు నమ్ముతారా? జరుగుతుందా? క్లబ్బుల్లో జరగట్లేదా? ఎక్కడా కూడా పేకాట విజయవాడలో జరగటం లేదు. విజయవాడ క్లబ్లో జరగట్లా. ఈవెన్ కార్డ్ రూమ్ కూడా మూసారు. ఇది మీ ప్రభుత్వం వచ్చినా మూసారు, అందరూ మూసారు. రెండోది, పేకాట క్లబ్బులు నిర్వహిస్తే నేను ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయి. నేను చేయాలంటే 100 కార్యక్రమాలు చేయొచ్చు ఇక్కడ. ఇటువంటి చీప్ మీరు నమ్ముతారో చెప్పండి. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్ మీరు ఎలక్షన్లో? అసలు నేను మీకు చెప్పాను నేను ఖర్చు పెట్టానని. మరి ఆయన నేను 5 కోట్లు ఇచ్చానని చెప్తున్నారు. ఎవరైనా కొలికిపూడి. సరే, ఆయన సమాధానం చెప్పాలి. నేను మీకు ఇందాక కూడా మీకైతే ఎవరు డబ్బులు ఇవ్వాల? నాకు ఎవరు డబ్బులు ఇవ్వాలి. రెండోది, అటువంటి విషయాలు పార్టీ అంతర్గతంగా జరిగే విషయాలు అధినేత చూసుకుంటారు. ఈ విషయంలో నేను కామెంట్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తని. రెండోది ఏంటంటే, విజయవాడ ప్రజల అభిమానంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన వ్యక్తిని. 2,82,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడు సగం మెజార్టీ కూడా ఏ నాయకుడికి బ్రహ్మాండంగా వచ్చాయి. అంతేకాకుండా నేను నిరంతరం విజయవాడ ప్రజలతోనే ఉంటాను. మీరు చూస్తూ ఉంటారు నా ఆఫీస్లో కానీ, ఏ రోజు నా కార్యక్రమాలు చూసినా పొద్దు నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉంటాను. నాకేంటంటే నాకున్న ప్రేమ, విజయవాడ మీద ప్రేమ. హైదరాబాద్లో కన్సల్టెన్సీ ఆఫీస్ ఉందా సార్ మీకు? నాకు ఆఫీస్ లేదు, కన్సల్టెన్సీ ఆఫీస్. మీరు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి 400 మందిని పిల్లల్ని తీసుకెళ్ళి యుఎస్లో జాబ్ ఇప్పించి వాళ్ళ శాలరీ తీసుకున్నారని వచ్చిన ఆరోపణ. సార్, యుఎస్ సంగతి మీకు తెలుసు. ఎవడన్నా తప్పు చేస్తే యుఎస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది మీకు తెలీదా? మరి అది కనుక చేసుంటే నాకేం చేయాలి? ఈ పాటికి ఒక
బ్యాండ్ వేసి ఎఫ్బిఐ నన్ను రమ్మని కోరాలి. ఉమ్, అసలు నా పేరు మీద ఒక కన్సల్టెన్సీ ఉండటానికి నేనేమన్నా ఎన్ఆర్ఐనా, ఉమ్, నేనేమన్నా ఇది ఉందా? ఇటువంటి ఆరోపణలు గత ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి చేశాడు. ఉమ్, ఆ వ్యక్తికి నేను చెప్పాను, నువ్వు చెప్పిన కంపెనీలు ఇగో ఈ పేర్లు చెప్పావు, ఈ కంపెనీలు ఎక్కడ దుబాయ్లో ఉన్నాయా, యుఎస్లో ఉన్నాయా, తీసుకొస్తే కంపెనీలు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో నెట్లో కొడితే కంపెనీ ఏంటో తెలుస్తుంది, ఉమ్, ఆ అడ్రస్ కూడా తెలుస్తుంది, దాంట్లో పార్ట్నర్లు ఏంటో తెలుస్తుంది. దొంగ కంపెనీ పేర్లు పెట్టి దీంట్లో నేను ఉన్నానప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా మీరు నేను అనేది మీ బాధ్యత. అది అవును సార్ ఉన్నారు Correct. ఇదిగో ఈ కంపెనీలు మీ ఇది నేను కోరుకునేది యాజ్ ఏ జర్నలిస్ట్గా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఎవరో ఒక బురద తన కంటిన బురద నా మీద వేయాలనుకున్నప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కింద మీరు చేయండి. నిజంగా నేను ఉన్నాను, కాదు కదా. నేను కానీ నా కుటుంబం కానీ వివరణ నేను కానీ నా కుటుంబం కానీ ఉమ్, ఉన్నాను అని మీకు తెలిస్తే నేను రాజకీయాలు విత్డ్రా చేస్తాను. వివరణ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అసలు కాబట్టి ఏం US జరిగిందని అడుగుతున్నాం అంతే. సార్ ఏ సిటిజన్ కాదు నేను గ్రీన్ కార్డు హోల్డర్ కాదు. ఒక 7-8 సార్లు ఒక 8 రోజులకో 7 రోజులకో యుఎస్ వెళ్ళాను అనుకో, ఉమ్, నాకు ఒక 400 మంది కన్సల్టెంట్స్ వచ్చేస్తారా? హైదరాబాద్లో నా కన్సల్టెంట్ ఆఫీస్ ఉందంటే వెంటనే ట్రేస్ చేసి ఫోటోలు తీసి వెంటనే తీసి పెట్టచ్చు కదా, పెట్టచ్చు కదా. నా కన్సల్టెన్సీ ఆఫీస్ ఎక్కడ ఉందో హైదరాబాద్లో తీసుకోవచ్చు, యుఎస్లో తీయొచ్చు, దుబాయ్లో తీయొచ్చు, ఇంకెక్కడన్నా తీయొచ్చు. అసలు కన్సల్టేషన్ ఆఫీస్ అనేది నాది లేదు. సరే, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కదా, చేస్తాను ఇప్పటికి, నా కుటుంబం ఇప్పటికీ చేస్తానే ఉంటాను. రాజ్ కేసిరెడ్డితో సంబంధాల సంగతి ఏంటి? నీకు అది ఎన్నోసార్లు వివరణ ఇచ్చాను. చెప్పారు మన అది ఇంటర్వ్యూలో. చాలాసార్లు రాజకేశ్ రెడ్డికి నాకు పక్క స్థలం ఉందని ఎప్పుడో చెప్పాను. నేనేం దాచుకోలే. వచ్చిన రోజే ఉమ్, ఫస్ట్ ముందుకు వచ్చి ఎస్ నాకు గచ్చిబౌలిలో స్థలం ఉంది, ఆ పక్కనే రాజకేశ్ రెడ్డి స్థలం ఉంది, ఈ 2 స్థలాలు పక్క పక్కన ఉండటం వల్ల దాన్ని రోడ్డు మీద ఉండటం వల్ల కలిసి డెవలప్మెంట్ చేద్దామని ఒక కంపెనీని ఎల్ఎల్పి పెట్టాము. ఓకే, పెట్టినాక 2 ఆ కంపెనీ మీద చేద్దామని అనుకున్నాను. నేను అది జరిగింది 2021లో. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే రాజకేశ్ రెడ్డి పలానా వ్యక్తి అని నాకు తెలిసిన వెంటనే ఆ కంపెనీలో ఇంతవరకు ట్రాన్సాక్షన్ చేయలేదు, ఆ సైట్లో ఇంతవరకు వర్క్ కూడా చేయలేదు, అట్లా నిలిపేసే ఉంచాము అని నేను ఘంటాపథంగా అప్పుడు ఒప్పుకున్నా, ఇప్పుడు చేయలేదు.